హాయ్ హలో వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. నేను మీ నాగరాజ్ సార్. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎన్నో రాజకీయ పార్టీలు రావడం జరిగింది. అది తొలి దశ ఉద్యమం కానుంచి మలి దశ ఉద్యమంలో ఇంకా పెద్ద ఎత్తున రాజకీయ చైతన్యంతో తెలంగాణ వస్తుంది అనే ఉద్దేశంతో ఎన్నో రాజకీయ పార్టీలు రావడం జరిగింది. అందులో భాగంగా మనకు వచ్చినటువంటి ఒక పార్టీయే నవ తెలంగాణ పార్టీ. దేవేందర్ గౌడ్ గారు తెలుగుదేశం పార్టీలో ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి ఒక బీసీ సామాజిక బిడ్డగా అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ గా పనిచేసినటువంటి దేవేందర్ గౌడ్ గారు మరి తెలంగాణ నేపథ్యంలో మరి 2001 తర్వాత తెలంగాణలో తెలంగాణ కోసము ఎన్నో రాజకీయ పార్టీలు రావడం జరిగింది. అందులో నవ తెలంగాణ పార్టీ ఒక బీసీ బిడ్డగా తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తిగా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేశాడు. ఆ పార్టీయే 2008 జూలై 11వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్టీయే నవ తెలంగాణ పార్టీ అని చెప్తున్నాం. మరి ఆ నవ తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి దేవేందర్ గౌడ్ గారు గోదావరి నది పరివాహక ప్రాంతాలలో గోదావరి జలాల కోసము పాదయాత్రను చేయడం జరిగింది. తెలంగాణ మొత్తం కూడా పాదయాత్రను నిర్వహించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్ట ఉండాలి అని చెప్పేసి తను నిర్ణయించడం జరిగింది. ఆ సమయంలోనే మరి ఎంతో ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి దేవేందర్ గౌడ్ గారు మరి బీసీ సామాజిక బిడ్డగా ఉండడంతో మరి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల వారు, అన్ని కవులు, కళాకారులు, మిగతా సంస్థల వారందరూ కూడా తనకు మద్దతు తెలపడం జరిగింది. కానీ అప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రజారాజ్యం పార్టీ, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేయడంతో అప్పుడున్నటువంటి తన యొక్క సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో తనకి ఎక్కువ మంది మద్దతు తెలపడంతో మరి ఆ ప్రజారాజ్యం పార్టీ సామాజిక తెలంగాణ నేపథ్యంలో చెప్పడంతో ఆ పార్టీలో తన పార్టీని విలీనం చేయడం జరిగింది దేవేందర్ గౌడ్ గారు. నవ తెలంగాణ పార్టీ అనేది మరి తెలంగాణ ఉద్యమ సమయంలోనే సామాజిక తెలంగాణ అనే పదానికి ఆకర్షితుడై ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేయడం జరిగింది ఈ నవ తెలంగాణ పార్టీ.